హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం ఇండిపెండెన్స్ డే కాబట్టి, స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మంచి స్వీట్ తో సెలబ్రేషన్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, మటన్, చికెన్, మంచి హార్డ్ మెటీరియల్ నుంచి మంచి స్వీట్. అంటే నాకు కూడా స్వతంత్రం వచ్చింది. ఆ స్వీట్తో ఏంటి, ఆ స్వీట్ ఏం చేస్తాం అనేది చూస్తూ ఉండాలి. స్వీట్ అంటే అందరికీ తెలిసిందే. మేము స్వీట్ అనగానే కొంచెం డిఫరెంట్గానే చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేం కాదండి, అందరికీ తెలిసింది, అందరికీ నచ్చింది. అదేంటంటే రవ్వ లడ్డు. కాకపోతే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే రవ్వ లడ్డు పాలు లేకుండా, పంచదార లేకుండా నేను ప్రిపేర్ చేస్తాను. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తాను, రండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం, రండి. ముందు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. నేనైతే ఈ గ్లాసున్నర తీసుకున్నాను, కొలిచి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పట్టికి బెల్లం, నెక్స్ట్ దుర్గా నెయ్యి. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే ఆ నెయ్యి మీ ఇష్టం. మా దగ్గర అయితే దుర్గా నెయ్యి ఉంది కాబట్టి అది. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి, కొంచెం మిల్క్ పౌడర్. కొబ్బరి అయితే చక్కగా ఇలా కడిగేసి ముక్కలు చేసేసాం. ఇప్పుడైతే మనము ముందు పటికీ బెల్లం పొడిలాగా చేసుకుందాం. మంచిగా స్మూత్గా పొడి చేసుకుందాం. ఇవి చితకొడితే మనం మిక్సీలో వేసేస్తాం. ఓకే. ఇప్పుడైతే పటికీ బెల్లం చక్కగా మా వారు మిక్సీలో వేస్తే బ్లేడ్లు ఇరిగిపోకుండా ఉండడానికి చక్కగా కచ్చాబచ్చాగా దంచేసేసారు. ఇప్పుడు మనమైతే మెత్తగా పొడి చేసుకుందాం. మెత్తగా పొడి చేసేసుకున్నాను. చూడండి, మెత్తగా పొడి చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు వాటర్ లేకోకుండా, కొంచెం కూడా వాటర్ వేయకోకుండా ఈ కొబ్బరి ముక్కలు పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. కొబ్బరి ఇలా తురిమేసేసుకున్నాను, మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా సన్నగా తురిమినట్టుగా వచ్చింది. మనకు కూడా ఇలాగే కావాలి. లేత కొబ్బరి దొరికితేమో చూడండి, లేత కొబ్బరి అయితే చక్కగా ఆ బొంబాయి రవ్వలో మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉండిద్ది. మన దగ్గర ఉన్నదేమో కొంచెం ముదురు కొబ్బరి, అందుకని చెప్పేసి కొంచెం మెత్తగానే పేస్ట్ చేసుకున్నాను. అయినా సరే ఇంకొంచెం లేతగా ఉంటే చాలా బాగుండిద్దని నా ఉద్దేశం. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుని బాండీ పెట్టేసుకుందాం. బాండీ కొంచెం వేడెక్కాలి. ఈ లోపల ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. బాండీ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు 100 గ్రామ్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నెయ్యి కూడా వేడెక్కిపోయింది. మీ ఇష్టాన్ని బట్టి జీడిపప్పు, కిస్మిస్ అనేది వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడైతే మనం నెయ్యి అలాగే ఉంచేసేసుకుని మనం కొలిచి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా వేసేసుకుందాం. చక్కగా ఈ ఉప్మా రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోవాలి.
ఇప్పుడైతే మనం కొబ్బరి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆల్మోస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిపోయింది బొంబాయి రవ్వ. మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నారనుకోండి, పావు కప్పు కొబ్బరి వేసుకోండి. నేను తీసుకునే కొలతలు బట్టి నేను వేసుకుంటున్నాను, మీరు తీసుకునే కొలతలు బట్టి మీరు వేసుకోండి. చక్కగా ఈ రవ్వ మంచిగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వచ్చే వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు వెళ్ళామనుకుంటే కింద అడుగు పట్టేసేసి కలర్ మారిపోయిద్ది, టేస్ట్ మారిపోయిద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఇందులో మనము పాలు వేసుకోం కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండలు చుట్టుకుని తింటామో అదే టేస్ట్ వారం రోజుల వరకు అలాగే ఉండిద్ది. టేస్ట్ అనేది అస్సలు మారదండి, చాలా టేస్టీగా ఉండిద్ది. బొంబాయి రవ్వ కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం ఒక దాంట్లో తీసేసుకుందాం. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. తప్పనిసరిగా వారం రోజులు నిల్వ ఉంటాయి ఈ ఉండలు. ఇప్పుడైతే మనం గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాము. ఇప్పుడైతే వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి. నేను గ్లాసు పట్టిక బెల్లం పొడి తీసుకుంటున్నాను. మేము గ్లాసున్నర రవ్వకి గ్లాసు పట్టిక బెల్లం పొడి వేసుకున్నాము. మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడైతే ఈ పట్టిక బెల్లం పొడి మొత్తం కంప్లీట్గా కరిగిపోయి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం జిడ్డుగా అనిపించింది, కొంచెం బంకగా అనిపించింది. అప్పుడు మనం ఈ రవ్వ ఇందులో వేసేసుకుందాం. పట్టీ బెల్లం మొత్తం కరిగిపోయింది, కరిగిపోయి జిడ్డుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ గుమగుమలాడాలని. ఓకే. ఈ బొంబాయి రవ్వ కొబ్బరి కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పాకంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. మొత్తం పీల్చేస్తుంది కదా, మొత్తం పీల్చేసిద్ది. ఇదిగో మొత్తం పీల్చేసింది. ఎందుకంటే కొబ్బరి రవ్వ ఉంది కాబట్టి పీల్చే గుణం ఉంటుంది. కొంచెం మిల్క్ పౌడర్, ఇదేంటంటే మరింత టేస్ట్ వచ్చింది అన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. స్మూత్నెస్ వస్తుంది మిల్క్ పౌడర్. మనం నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయిద్ది ఈ రవ్వ లడ్డు అనేది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, సరిపోద్దమ్మా. మిల్క్ పౌడర్ కొంచెం వేద్దాం స్మూత్నెస్కి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం మనం చల్లారిన తర్వాత వంటలాగా చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నామండి, చేద్దాం రేపు ఆగస్టు 15గా ఉన్న స్వీట్ని ఇంకా రకరకాల ఏం చేద్దామన్నా ఇప్పుడు వేడి మీదే చేసేయాలి. చల్లారిపోతే ఇంక మనకు మాట ఉంది, ఆల్రెడీ వండైపోతుంది. కొంచెం ఇది చక్కగా చల్లారింది, ఒక నిమిషం తీస్తున్నాను. కొంచెం చల్లారింది. ఇది కరెక్ట్గా ఇప్పుడు 3 గిన్నెలోకి, 3 గిన్నెలు అంటే మా పెద్ద అబ్బాయికి ఒకటి, మా చిన్న అబ్బాయికి ఒకటి, నాకు ఒకటి అనుకున్నారా? కాదు, దీనికి అసలైన ట్విస్ట్ ఉంది.
అది ఉండ చేసి చూపించు. ఉండ అయిందా లేదా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం రవ్వ లడ్డు అన్నాం కదా, ఇది అయ్యిద్దా అవదా అని మీకు డౌట్ ఉండొచ్చు. చూసారా చక్కగా కాజు డ్రై ఫ్రూట్స్ అన్నీ. అసలు ఉండ చుట్టడం కూడా చక్కగా ఈజీ అన్నమాట. స్మూత్గా ఉండ చుట్టేటప్పుడు మామూలుగా అయితే రవ్వ లడ్డు విడిపోయింది, అసలు ఇందులో విడిపోయే ప్రసక్తే లేదు. స్మూత్గా నోట్లో వేసుకుంటే చక్క వెన్నలా కరిగిపోయిద్ది. చూసారా డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు రెడీ అయిందా? జీడిపప్పు కిస్మిస్. ఈరోజు మనం తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉండిద్దో వారం అప్పుడు కూడా, అంటే 4 రోజుల తర్వాత లేదంటే 6 రోజుల తర్వాత తిన్నా కూడా అదే టేస్ట్ ఉండిద్ది. ఇది మనం 1 వీక్ చక్కగా నిల్వ కూడా ఉంటుంది, ఎందుకంటే అంత డ్రై కాబట్టి. రవ్వ లడ్డు టేస్ట్ చూసి చెప్పు ఫ్రెండ్స్. రవ్వ లడ్డు ఎలా ఉంది మరి? ఇంత నాజుగ్గా ఉన్నప్పుడు మరి దీన్ని టేస్ట్ చేసేయాలిగా. ఫోటో తిను. ఓకే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వీట్ మేము తింటమే కాదు, మీ అందరూ ఇంట్లో చక్కగా సింపుల్గా తయారయ్యే విధంగా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా వేరే చేస్తారు. మా బేబీ కూడా వచ్చేసింది. నువ్వు చెప్పు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది కనుక మనం రెడీ చేసి చూస్తే ఎక్కువ కానీ తక్కువ కానీ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. స్వీట్ కూడా అద్భుతంగా ఉంది. ఓకే. ఇప్పుడు తీసుకున్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ పక్కకు తీసేనా? ఉన్నాయి ఇలా ఉంది కదా, ఇది 3 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రేపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కదా మరి దేశమంతా, దానికి మన జాతీయ ఫ్లాగ్ ఏంటి దాని కలర్ రావాలి కదా, అందుకని ఫస్ట్ ఆరెంజ్. ఫ్రెండ్స్ కొంచెం లైట్గా అది ఇష్టం లేదు, కాకపోతే జాతీయ జెండా కోసం ఏంటి ఇలాగా ఆరెంజ్ లైట్ వేడిగా ఉంది, ఎందుకంటే రవ్వ కొబ్బరి ఇదంతా బాగా డీప్ ఫ్రై చేశాం కదా, అందుకని మన జాతీయ ఫ్లాగ్ పైన కలర్ అయితే రెడీ అయింది. ఎలా ఉంది కలర్? అలాగే నెక్స్ట్ కలర్ మొత్తం కలిసి ఈవెన్గా. ఏంటంటే మనం జస్ట్ రేపు మనకి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనే తపంతో ఇలా ప్లాన్ చేసాం. కలర్ ఇంకా వేసుకోవచ్చు ఎర్రగా, కాకపోతే ఫుడ్ కలర్ వాడకూడదు రేపు దానికోసం అన్నమాట. ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ వైట్ ఎలాగో ఇది ఉండిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ మన గ్రీన్, ఇది కూడా కొంచెం ఫుడ్ కలర్ వేసి అయినట్టుగా. రవ్వ లడ్డూని ప్లాస్టిక్ మువ్వన్నెల జెండా తయారు చేస్తున్నారు అన్నమాట. మరి కష్టపడి చేయాలి, ఏదోటి చేస్తేనే. అసలు మామూలుగా డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు మా వారి ఫంక్షన్ ఉండబట్టి ఇందాకడే వచ్చారు, అందుకని ఇంకా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఆరెంజ్, ట్రై తీసుకురానా? గ్రీన్ అండ్ వైట్. మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ ఎక్కువ వేయాలి. ఆల్రెడీ ఫుడ్ కలర్ అసలు వాడం మేము, వీటి కోసం తెప్పించడమే, అందుకని కొంచెం లైట్గా వేసి వేయినట్టుగా కలిపాము. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి మా వారు రవ్వ లడ్డూల్ని జాతీయ పతాకం చేసేసారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి.
మనకి స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనకి హ్యాపీనెస్ అనేది ఒక స్వీట్తో సెలబ్రేషన్ చేసుకుంటాము. అందుకని చెప్పేసి మేము ఈ స్వీట్ అనేది తయారు చేసాము. ఫస్ట్ అయితే మేము రవ్వ లడ్డూలే చేద్దాం అనుకున్నాము, కానీ మా వారి మధ్యలో ఐడియా ఇచ్చారు. ఈ ఐడియా అందరికి కారణం మా వారు అనమాట. చూడండి మంచిగా ప్రిపేర్ చేస్తారు. ఒక స్మాల్ ఇది, ఈ కష్టం చాలా చిన్నది. మనకి ఈ ఫ్లాగ్, ఈ స్వాతంత్రం రావడానికి, ఈ ఫ్లాగ్ మనకు రావటానికి అప్పుడు బ్రిటిష్ వారి చేతిలో మన గాంధీ తాత గారు, మన గాంధీ, మహాత్మా గాంధీ ఎన్ని కష్టాలు పడి మనకు స్వాతంత్రం తెచ్చారో, మరి ఆ కష్టాలు తలుచుకుంటే మేము ఈ పడిన ఈ 4 గంటలు మాత్రం అసలు కష్టమే కాదు ఏంటి చేసేటప్పుడు అనుకున్నా. కానీ చేసిన తర్వాత ఇంత కలర్ఫుల్గా వచ్చిన తర్వాత నాకే అసలు సంతోషం, చాలా బాగా చేస్తాం అనిపించింది. అదేదో అంటారా, గుస్ బాంబ్సా ఏమంటారు, గుస్ బాంబ్స్ తన్నుకొని, గుస్ బాంబ్స్ గుద్దుకొని వచ్చేసినాయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మా స్వీట్. ఆగండి, వెళ్ళిపోమాకండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా తీయగా మా స్వీట్ కూడా అలాగే చాలా తీయగా ఉంటది. ఇప్పుడు కొత్త రకం పాలు లేకుండా, పంచదార లేకుండా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియో చూస్తే తెలిసిపోయింది. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో మాకు తెలియపరచండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నాకు మాత్రం నాన్ వెజ్ నుంచి విముక్తి, స్వాతంత్రం వచ్చేసి స్వీట్తో మీ ముందుకు వచ్చేసా. ఓకే బాయ్, నమస్కారం. ఫ్యాన్